ఇంత చేసి మనకి అబద్ధం చెప్పిందంటే మనమేంటో దానికి చూపించాలి మావయ్య. ఆవేశం వద్దు, నేనొచ్చేదాకా వెయిట్ చేయి. ఆ డబ్బు ఎక్కడుందో తెలిసే వరకు సింధుతో మనకి పనుంది. సరే. సింధు, ఈ మారుతీరావు చేతుల్లోంచి ఇంతకు ముందు తప్పించుకున్నావు, కానీ ఈసారి సింధు, అబద్ధం చెప్తావా? చెప్తాను నీ సంగతి. రేయ్, ఏటీఎస్ బాగున్నావా? నువ్వేంట్రా ఇక్కడ? అరే, అక్కడ నీ పెళ్ళం సింధుకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్పాలా? సరే చెప్తాను. గతంలో నీ వల్ల, నీ పెళ్ళం వల్ల నా లైఫ్లో చాలా పోగొట్టుకున్నాను. జైల్లో శిక్ష కూడా అనుభవించాను. మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. నా రీఎంట్రీకి ముందే మధుని మీ మీదకి అస్త్రంలా వదిలాను. అంటే మా వదిన వెనకుండి నువ్వే ఇదంతా చేసినావా? అరే, భలే కనిపెట్టేశావే. ఇప్పుడు నీకంతా క్లారిటీ వచ్చేసింది. నీ పీడ వదిలిపోయింది అనుకున్నాను రా. ఇంకా మమ్మల్ని పట్టి పీడిస్తున్నావా? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తా. అబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయ్, తొందరపడకో. నువ్వు పిచ్చి పిచ్చి ఆశలు వేసావనుకో, మీ అమ్మ, మీ నాన్న, సింధు, నీ కూతురు శశి అందరూ అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు. అంటే వాళ్ళని కూడా బంధించావా? ఒక్క నీ కొడుకు రిషియే మిస్ అయ్యాడు. ఏదో స్పోర్ట్స్ డేకి వెళ్ళాడంట కదా, బతికిపోయాడు. మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టరా. వదిలిపెట్టత్తా. దానికంటే ముందు గోడౌన్లో మధు దాసిన డబ్బులు కొట్టేశారు కదా, ఆ డబ్బులు ఇచ్చేస్తే మిమ్మల్ని అందరూ నొక్కేస్తాను. ఆ డబ్బు గురించి నాకు తెలీదు, నేను తీయలేదో. నువ్వు తీయలేదని నాకు తెలుసు. నీ పెళ్ళం సింధు తీసి దాచింది. ఆ డబ్బు కోసమే కదా మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసింది. నీ పెళ్ళం సింధు సామాన్యురాలు కాదు, సూపర్ ఉమెన్. మీ అందరినీ కిడ్నాప్ చేశానని చెప్పినా డబ్బు గురించి నాతోనే అబద్ధం చెప్పింది. నేను నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? సింధు మీ దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేసి మంచి పని చేసింది. సింధు నా భార్య అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సింధుకి తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో అన్నది. అందుకే ఆ డబ్బు గురించి నీకు అబద్ధం చెప్పుంటుంది. సింధుతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలదా?
సింధుకి నువ్వంటే ప్రాణం కదా. రేయ్ ఇటు గట్లిప్పండి రా. ఈ స్పీడ్ తగ్గించుకుంటేనే నీకు మంచిదే. నువ్వు ఇక్కడ ఎక్స్ట్రాల్ చేసావు అనుకో, అక్కడ మీ వాళ్ళు ఎవ్వరి ప్రాణాలు దక్కవు. గుర్తెట్టుకో, ఎవరి ప్రాణాలు. కామ్గా నాతో రా. లాక్కురండ్రా. సింధు, నిన్ను మధు మధు వదులు. ఏమైంది? అబద్ధం చెప్పావు. నేనేం అబద్ధం చెప్పాను? ఆ డబ్బు మీ ఇంట్లో మధు రూమ్ లో బెడ్ కింద ఉన్నాయని చెప్పావా లేదా? అవును చెప్పాను. నేనెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. అక్కడ డబ్బు లేకపోవడం ఏంటి? నేను అక్కడే డబ్బు దాచిపెట్టాను. సింధు, నాతో గేమ్స్ వద్దు. నువ్వు నీ వాళ్ళు లైఫ్లో రిస్కులో పడతారు. నిజం చెప్పు, ఆ డబ్బు ఎక్కడా? మధు రూమ్ లో బెడ్ కిందే పెట్టాను. మళ్ళీ అబద్ధం చెబుతున్నావు. నేను చెప్తుంది నిజం. ఆ డబ్బు అక్కడే ఉంది. అక్కడ ఒక్క రూపాయి కూడా లేదు. నా కళ్ళతో నేను చూశాను. ఏంటి ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? డబ్బు మీకు దొరికినా దొరకలేదు అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్తూ నేను అబద్ధం చెప్పానంటున్నావా? నాకు తెలుసు, కన్ఫర్మ్ గా ఆ డబ్బు మీరే తీసుకున్నారు. ఇంకా నాటకాలు ఆపి మా వాళ్ళని వదిలేయండి. మంచిగా మాటలతో అడిగితే నువ్వు చెప్పవు సింధు. నీ ప్రాణాలు పిండితే నీ నోట్లోంచి నిజం దానంతట అదే బయటికి వస్తుంది. యష్ 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 నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా సింధు? ఏం కాలేదు యష్. నిన్ను అనుమానించి అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను సింధు. నన్ను క్షమించు. యష్ యష్ లే, ఏంటిది? నీ గురించి నిజమేంటో తెలుసుకోకుండా నేను చాలా బాధ పెట్టాను. కానీ నువ్వు నాకు ప్రతిసారి మంచి చేసావు. నేను ఓడిపోకూడదని ప్రతి క్షణం నువ్వు ఓడిపోతూ వచ్చావు. నిజం తెలిసాక నీ విలువేంటో, నీ మంచి మనసేంటన్నది నాకు అర్థమైంది. వెంటనే నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని, మనసు విప్పి మాట్లాడాలని, నీతో కలిసి ఉండాలని అనుకున్నాను. కానీ మనం కలిసిపోయామని మా వదినికి తెలిస్తే తన వల్ల నీకేమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని నేను బయటపడలేకపోయాను సింధు. సారీ సింధు.
ఆ డబ్బంతా నీ దగ్గరే ఉన్నట్టు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు వీళ్ళకి ఇవ్వద్దు. వందల మంది జనాలు నన్ను నమ్మి కట్టిన డబ్బు సింధు అది. ఆ డబ్బు వీళ్ళ చేతిలో పడ్డానికి వీల్లేదు. బాగుంది, మీ మెలో డ్రామా చాలా బాగుంది. నా వెనకేమో అత్త కోడలు కలిసిపోయారు, ఇప్పుడేమో నా ముందు మీరిద్దరు భార్యాభర్తలు కలిసిపోయారు. అసలు ఇదంతా నీ వల్లే. మా జీవితాల్లోకి నువ్వు రాకపోయి ఉంటే మేమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. మా కుటుంబంతో ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదలకూడదు. యష్ 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 ఏమైంది? యష్ 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 ఏ యష్కి ఏం ఇంజెక్షన్ చేసావు? చెప్పు చెప్పు, ఏం ఇంజెక్షన్ చేసావు? అది సాదా సీదా ఇంజెక్షన్ కాదు సింధు, వెరీ డేంజరస్ ఇంజెక్షన్, ప్రాణాలు తీసే ఇంజెక్షన్. దీనికి యాంటీడోసు ఎక్కడా దొరకదు, నా దగ్గర తప్ప. మర్యాదగా యష్కి ఆ యాంటీడోట్ ఇవ్వు. ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఆ డబ్బు నా చేతికి వచ్చిన తర్వాత 3 గంటల్లోపే యాంటీడోస్ ఇవ్వాలి, లేకపోతే యశ్ ప్రాణం హుష్కాకి. ఆ డబ్బు ఎక్కడెట్టావో వెళ్ళి తీసుకురా, లేదంటే ముందు నీ మొగుడు, తర్వాత నీ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా పోతారు. ఆలోచిస్తున్నావేంటి? ఆలోచిస్తే నీ మొగుడు హుష్కాకి. సరే, నేను వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తాను. బయటికి వెళ్ళాక నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పోలీసులకు చెప్పి నీ తెలివితేటలు ఉపయోగించకే. అలా చేస్తే ఏటవుతుందో నే చెప్పక్కర్లేదనుకుంటాను. ఏయ్, ఇదిగోండి మేడం. ఇది జస్ట్ వాచ్ మాత్రమే కాదు సింధు, నీ భర్త ప్రాణం. ఆ ప్రాణం 3 గంటలే ఉంటుంది. వాచ్లో ముందుకు తిరిగే ప్రతి ముళ్ళు నీ భర్త ఆయుష్ క్షణక్షణం తగ్గిపోతుందని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది.
నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది సింధు. లేట్ అయితే ఆ తర్వాత యాంటీడోస్ ఇచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. నీ భర్త ప్రాణం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. యష్ 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 ఎలా అయినా సరే యష్ని కాపాడాలి. డబ్బు తీసుకొచ్చేయాలి. ఒరేయ్, పాపం తన భర్త ప్రాణాలు రిస్క్ లో పెట్టి సింధమ్మతో ఆడుకుంటావా? పోతావురా రేయ్, నాశనమైపోతావు. నేను మధు రూమ్లోనే కదా డబ్బు పెట్టింది. అక్కడ డబ్బు లేకపోవడం ఏంటి? ఆ డబ్బు కట్టల్లో జీపీఎస్ సెట్ చేశాను కదా. జీపీఎస్ ఆన్ చేసి చూస్తే ఆ డబ్బు ఎక్కడుందో ఇప్పుడే తెలుస్తుంది. ఇదేంటి? జీపీఎస్ రిపోర్టర్ శంకర్ ఇంటి దగ్గర చూపిస్తుంది. కొంపతీసి శంకర్ ఆ డబ్బు కొట్టేశాడా? నన్ను మోసం చేశాడా? శంకర్ ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాను. ఇదేంటి? జీపీఎస్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే వెళ్ళి ఆ రిపోర్టర్తోనే తేల్చుకుంటాను. మధు, ఏంటి టెన్షన్గా ఆలోచిస్తున్నావు? సింధుని నమ్మొచ్చా మావయ్య? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? డబ్బు తీసుకురావటానికని సింధు వెళ్ళి చాలాసేపయింది. ఇంతవరకు ఏ విషయం మనకి క్లారిటీ లేదు. నా రూంలో నా బెడ్ కిందే డబ్బు దాచానని సింధు కన్ఫర్మ్గా చెప్పింది. మీరు వెళ్ళి చూస్తే ఆ డబ్బు అక్కడ లేదు. మరి ఎక్కడున్నట్టు? అదా నీ డౌటు? అవును మావయ్య. ఆ డబ్బు ఎక్కడున్నా సరే సింధు వెతికి మరీ తీసుకొచ్చి మనకిస్తుంది. ఖచ్చితంగా ఇస్తుందంటారా? లేదా ఏదో ఒక ప్లాన్ వేసి యష్ని, పిల్లల్ని, అత్తయ్య, మావయ్యని మన నుంచి విడిపించాలని ట్రై చేస్తుందా? ప్రెజెంట్ సింధుకి అంత సీన్ లేదు. సింధుకి పంచప్రాణాలైన యశు, శశి, వాళ్ళ అత్త, మామ మన చేతుల్లో ఉన్నారు. ఏ చిన్న తేడా జరిగినా ముందు తన మొగుడు ప్రాణాలు పోతాయని సింధుకి బాగా తెలుసు. అందుకే మనం చెప్పిన టైంలోపే ఆ డబ్బు తీసుకొస్తుంది. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ అడకు. అన్నా పోరాపో.
ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావు? హలో, ఎవరు? సింధు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు సింధు? హ, రిపోర్టర్ శంకర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆగో, నిన్నెలా వదిలిపెడతాను అనుకున్నావు? ఏ ఆగో!